హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంతకుముందే పని అంతా కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ కూడా చేసేసినాం. టిఫిన్ ఏం చేసిన అంటే ఉప్మా చేసిన. ఉప్మా తినేసి కాఫీ తాగేసి తెనాలి రామకృష్ణ సీరియల్ వస్తే చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లోనా? ఏం కర్రీ చేస్తావు ఈరోజు? ఏం కర్రీ చేయాలని అదే ఆలోచించుకుంటూ కూర్చున్నాం. మిల్కీకి ఇష్టమైన చేద్దాం, సరేనా? మిల్కీకి అడుగుదాం. మిల్కీ ఏం చేయమంటే పెట్టేది? మష్రూమ్ కర్రీ, మష్రూమ్ కర్రీ, చెప్పాలి. మిల్కీ అయితే మష్రూమ్ కర్రీ, బగారా, చపాతీ చేయమంటుంది. చపాతీ పిండి ఉందా? చపాతీ పిండి సరిపోతుంది ఇప్పటికి. ఇప్పుడు ఏం తేవాలి బయటకి నుంచి? మష్రూమ్స్ తీసుకురా, అట్లనే టమాటాలు. ఓకే సరే, మీరు అప్పటి వరకు చూస్తూ ఉండండి. తినాలనిపిస్తే చూస్తూ ఉండండి, తీసుకొని వస్తాం. ఇక టమాటాలు, మష్రూమ్స్. తొందర చేయి, ఆకలి అవుతుంది. చేస్తే కొంచెం ఎక్కువ, 50 రూపాయలు. మిల్కీ కిచెన్లోకి వచ్చింది. ఏం చేస్తుంది? ఏం పెట్టాయి? నువ్వుల లడ్డా. ఓకే ఓకే, నాకు కూడా ఒకటిగా. నువ్వుల లడ్డు చాలా మంచిది హెల్త్కి. పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో ఉంది. తీసుకురా, ఈరోజు తినండి. తినలేవా? అయ్యో, ఒక్కడు తీసుకురమ్మంటే ఇన్ని పట్టుకొచ్చి. డైలీ ఒకటన్నా తినాలి ఉసిరికాయ, చాలా మంచిది హెల్త్కి. బయట పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో పెట్ట అవసరం లేదు అసలు. ఏం పెట్టాలి మరి బాగా అక్కడే చేయ కిచెన్లో. ఇవి నెయ్యిలో వేయించుకుంటావా? కొత్తగానే నార్మల్ నూనెనా? నార్మల్గానే వేయించుకోవాలి, నూనె దీని ఏం అవసరం లేదు. ఇలా మసాలాలన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోకొచ్చిన దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, షాజీరా, ధనియాలు. ఎందుకు అవి లేవా? ఉన్నాయి, కానీ ఎందుకు గరం మసాలా వేస్తే సరిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. మష్రూమ్స్ కట్ చేసుకో. అది వేడి నీళ్ళల్లో కడగాలి. ఓకే, వేగాలి.
ఇప్పుడు జీడిపప్పు కొబ్బరి అయితే వేగిపోయింది. ఇవి చల్లగా అయినాక వేయాలి, మిక్సీలో విడివిడి వేయాలి. కొంచెం ఆయిల్, ఇప్పుడు నేనైతే ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకుంటున్నాను. కారం సరిపడినంత, సాల్ట్ అంతే ఎంత పడుతుంది అంత, కొంచెం పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఆలోపు చపాతీ పిండి కలిపేసుకుంటాను. ఇందులో కొంచెం రాగి పిండి కలిపి బాగుంటుంది, వెరైటీగా. ఉందా రాగి పిండి? రోజు రాగి జావ చేస్తాను లేవు. ఎండాకాలం రాగి జావ మంచిది, బాడీని కూల్ ఉంచుతుంది. ఎండాకాలం చాలా మంచిది. ఇప్పుడైతే ఇవి మంచిగా ఉడికిపోయినాయి. టమాటాలు, ఉల్లిగడ్డలు. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మిక్స్ చేసుకుంటారు అవి వేడి పోయినాక వేసుకోవాలి. బాగా రైస్కు నెయ్యి వేయాలా, నువ్వు వేయాలా? నెయ్యి వేస్తే నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యితోనే బాగుంటుంది. కొంచెం షాజీరా, 3 యాలకులు, అనస పువ్వు, గోదావరాకు, లవంగాలు 3, కొంచెం అల్లం, కొంచెం. ఇప్పుడు ఇవి అయితే మంచిగా అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ పోసేసుకో. ఈ గ్లాస్తోని గ్లాసున్నర తీసుకున్నా నేను. 2 గ్లాసులున్నర వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ తక్కువ రైస్. కలెమాకు, సరిపడంత సాల్ట్. అయితే మూత పెట్టేసుకుంటున్నా. అది మసిలిన తర్వాత రైస్ వేసుకో. ఇప్పుడైతే వెసరు వచ్చేసింది. రైస్ వేసేసుకోవడం. ఇది ఈ రైస్ అరగంట నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది. పొడి కంపల్సరీ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ నానబెట్టుకుంటే పొడిగా వస్తుంది, మంచిగా అవుతుంది. రైస్ నానబెడితేనే మంచిగా అవుతుంది. ఇప్పుడైతే ఇవి చల్లగా అయిపోయినాయి. ఇవి అన్నీ నేను ఒకటే దాంట్లో వేసేసుకుంటున్నాను, పెద్ద దాంట్లో.
ఇది ఎందుకు మష్రూమ్స్ కడగడానికి ఇంకా వేడి నీళ్ళల్లో మస్తు కడుగుతాం. కొంచెం వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇలా కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా కడుక్కోవాలి. ఇట్లా పోతుంది అంత మంచిగా. ఇవి మట్టిలోంచి పెరిగేస్తాయి కాబట్టి కొంచెం మట్టి లేకుండా కడుక్కుంటే బాగుంటుంది. కళ్యాణ్కి అయితే చాలా ఇష్టం తెలిసింది మష్రూమ్సా? స్టార్టింగ్ అది మష్రూమ్ అనుకున్నాను. బెడ్రూమ్స్ అంటున్నాడు. మిల్కీ కూడా చాలా ఇష్టం ఇవి. బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. కొంచెం షాజీరా, ఒక దాల్చిన చెక్క, గోదావరి ఆకు ఒకటి, 3 లవంగాలు, 3 ఇలాచి. కొంచెం అల్లం వేసుకోవాలి, అల్లం పేస్ట్. ఆల్రెడీ ఇంతకుముందు అందులో వేసుకున్నాం కదా పసుపు, కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ కోసం. ఇప్పుడైతే ఇవి మంచిగా అయిపోయినాయి కదా, ఇప్పుడు మష్రూమ్ వేసేసుకోవడం. ఇదైతే కొంచెం ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాం ఒక 10 మినిట్స్ తర్వాత తీయాలి. ఇవైతే మంచిగా వేగిపోయినాయి. అయిపోయినట్టేనా? ఇంకా లేదు, ఇప్పుడు పేస్ట్ వేసేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకోవడమే. నువ్వు ఆయిల్ అంతా పైకి వస్తుంది, అప్పుడు కర్రీ పర్ఫెక్ట్ అయినట్టు. లక్ష్మి అయిందా కూర? అయింది. స్మెల్ బాగా వస్తుంది. ఆయిల్ పైకి తేలింది కదా. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, తక్కువనే వేసుకుంటాను కొంచెం. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లాస్ట్లో 2 స్పూన్లు, లేదనుకో బటర్ ఉంటే బటర్ వేసుకోండి, ఏం లేకపోతే కూడా అవసరం లేదు. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర బటర్ లేదు, నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసేసి వేసి కలిపేసుకోవడం. నెయ్యి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడం. నెయ్యి ఏం చేస్తున్నావు? ఆకలి అవుతుందా? అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయితే చపాతీలు చేసేస్తుంది, తినేద్దాం. సరేనా? తొందరగానే మిల్కీ కూడా ఆకలి అవుతుందంట.
ఇప్పుడే వంట అంతా కంప్లీట్ అయిపోయింది. చూపెట్టి ఏం చేసినావు? మష్రూమ్ మసాలా కర్రీ. నెక్స్ట్ రైస్, బగార్ రైస్, చపాతి, రాగి గోధుమ పిండి కలిపి చపాతి. చపాతి, ఓకే. మష్రూమ్ కర్రీ, బగారా రైస్, చపాతి. ఇవి ఎట్లున్నాయో మా మిల్కి టేస్ట్ చెప్తుంది. వేడి ఉన్నాయి. నువ్వు కూడా తిన్న ఎట్లా ఉంది టేస్ట్ చెప్పు. సూపర్, ఎక్సలెంట్. ఇప్పుడు బగారా రైస్తో టేస్ట్, రైస్తో కూడా ఎట్లుంది టేస్ట్ వచ్చేది. సూపర్ సూపర్. చపాతీకి మష్రూమ్ కర్రీకి చాలా బాగుంది. అట్లనే బగారా రైస్ కూడా మస్తు టేస్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా దగ్గర లంచ్ ఇదే. మళ్ళీ ఒక బ్లాగ్తో రేపు కలుద్దాం. బాయ్.